కిషన్ కాకా గత 2 రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నగరం మొత్తం మునిగిపోయింది. పట్నం అంతా అల్లకల్లోలమైంది. దాంతో 2 రోజులు అన్ని రవాణా సౌకర్యాలు బంద్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని సీఎం ఆదేశించారు. ప్రకృతి కన్నెర్ర ఎత్తే ఎట్లుంటుందో చూపెడుతుంది. ఎవరు లేరా? మహారాణి పారాని పాదాలకే నాడు మన్ను అంటనీయక నడిచేటి దారుల్లో నా గుండె పోబాట పరుచుకుంది మెత్తగా. శాంతికే ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది. సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు. చెలియ చలువ చెలి నాగు నలిని నాగు నలిని నాగు నలిని నాగు నలిని నువ్వేంటి ఇక్కడ? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. అబ్బో, ఇప్పుడు నిజం చెప్పు. పాన మీద పట్నం వచ్చిన ఈడ వరదలు ఇటుకపోయినా తల దాచుకుందామని ఇటుకత్తే దేవత దర్శనం ఇచ్చింది. ఓ నాగు, నువ్వేం మారలేదు. మారలేదా? ఈ మధ్యలో నేను రంగొచ్చినా అని మా గల్లి అందరు అంటారు. మరి నేను మాట్లాడుతుంది నీ కలర్ గురించి కాదు నాగు, నీ కలల గురించి. నేను కళా పోషకొని కదా, ఇట్లాంటి కళ బయటకు వస్తాయి. ఎవరిద్దరు? నాగు ఇంతలో నాకు బయటకి ఎంత వచ్చింది మరి? అబ్బో, నీ మొగడు కూడా కళా పోషకుడే. ఏ నీ అంత కాదులే నాగు, అందులో నువ్వు పిహెచ్డి చేసినావు. అంటే మీరిద్దరు ముందే పరిచయమా? బాగా 30 ఏళ్ళ నుంచి వెళ్ళి మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మరి ఇంత గ్యాప్ తర్వాత సడన్ ఊడిపాటు అనుకోకుండా వరద పుట్టుకొచ్చిన. నీకు మంచి టైమింగ్ ఉందిరో. రైమింగ్ కూడా బాగుంటది. బయట రైన్ కూడా బాగా పడుతుంది. వావ్, వాటి రైమింగ్. నాకు 4 రైస్ మిల్లులు తెలుసా నీకు? ఇంకా 4 రోజులు రైన్ ఇట్లా పడదు అనుకో, నేను 4 రైస్ మిల్లు నాశనం అవుతాయి. రానాల్ని నీ మగవాడు శాఖకి వచ్చే వరకు మనం నైట్ స్టిఫ్ చేద్దాం. ఎందరో మహానుభావులు. ఎలా ఉంది నాగు మా ఇల్లు? నీ మొగడికి 4 రైస్ మిల్లు ఉన్నాయంటే నమ్మేటట్టే ఉంది. ఇలాంటి ఇంకా 2 ఇండ్లు బెంచ్ సర్కిల్లో ఉన్నాయి. ఓ, అయితే నీ అయ్య గట్టుడే సర్కిల్ రౌండ్ వేసి నేను రింగులకు దించిండు. ఈడేమో నీ వెనక పొంగరెక్క తిరుగుతాడు. నాకేమన్నా కొత్తనా నాగు? కింగ్ లాంటి మొగన్నైనా బొంగరం లెక్క బోర్లు ఇచ్చి బొండికాయ విసికే రకం నేను. అది నేను చూస్తేనే తెలుస్తుంది. కానీ నీ మొగనికి మన తీపి జ్ఞాపకం తెలుసా ఏమన్నా? ఏంటిరా? ఏంటి ఆ తీపి జ్ఞాపకాలు? నువ్వు చెప్పాల్సిన శాఖ నుంచి వెళ్ళి పెళ్ళి జ్ఞాపకాలనే పదం వింటే కోమలలో తేరుకొని బయటకు వస్తాడు. నీ మీద నమ్మకం గడిగా ఉంది వానికి. అది నమ్మకం కాదు, అనుమానం. జ్ఞాపకాల గురించి తెలిస్తే గిలగిల కొట్టుకుంటున్నా అంటే మరి ఇద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ గురించి తెలిస్తే కృష్ణనాథిలో కొట్టుకుపోతారు కావచ్చు. ఏందిరా కెమిస్ట్రా? ఏం కెమిస్ట్రీరా? 2 రోజులు ఇక్కడ ఉంటా బ్రో, మెల్లగా తెలుసుకుందులే. వెళ్ళని నేను ఫ్రెష్ అప్ అయ్యా. నాకు ఇష్టమైన కూర వండి పెడతా. గుడ్. బాత్రూమ్ ఎక్కడ? లెఫ్ట్ సైడ్ లో ఉంది. వెరీ గుడ్, బాయ్. ఉండే మనకి ఇష్టమైన కూర ఏంటి? నాటుకోడి పులుసు. మరి నాకు నీకు నాకే నీకు నీకు మొగనికి ఇష్టమైన కూర తెలియదు కానీ ఆయనకి ఏమనుకో టక్కని చెప్పబడుతుంది. అంటే మా నాటుకోళ్ళన్నీ నాగే తిన్నాడు, అందుకే తక్కువ అని గుర్తొచ్చింది. మరి మన ఇంట్లో లేవు కదా నాటుకోళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్తావు కదా. ఏంది నేనా? అంటే మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఏందో నీకు తెలుసుకోవాలని లేదా? ఉంది. అయితే నువ్వు పోయి నాటుకోడి తీసుకురా. ఉంది. 4 రైస్ మిల్లులు నన్నే నా ఇంటికి పని మనిషిని చేస్తాను. వినిపించింది. తొందరగా పోయి నాటుకోడి తీసుకురా. వరదలు ఎక్కువైతే నీకు వనవాసమే. మా వదతి అమ్మో, చెప్పింది కూడా నిజమే. నేను వదలలో ఇక్కపోయినా అనుకో, నా పిల్లలతో కెమిస్ట్రీ కాదు ఫిజిక్స్ కూడా చదివేటట్టు. చెప్పను అత్త. నరేనే
నళిని వంట అయిందా? అయింది. మా ఆయన నీకోసం స్పెషల్ గా తెచ్చిండు. అబ్బో మీ ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువే. తొక్కేం కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తెలుసుకోవడానికి ఆయన ఆరాటం. అవునా? అయితే మనతో పోరాటం చేద్దామా? అరే ఈ ఇద్దరు మధ్యలో కెమిస్ట్రీ ఉందో చెప్పరా, సరే తొందరైపోతాయి. ఒక కెమిస్ట్రీ గిట్లయితే నలిని నడుమైన పుట్టుమచ్చ గురించి తెలిస్తే ఏమైందవరా? ఏంది పుట్టుమాసా? నీకెట్లా తెలుసురా? నాకు పుట్టుమచ్చ గురించి చెప్పకు, నీకు ముందే చెప్తానా. అసలే మా ఆయన గుండె వీక్. దీనికి ఇట్లా అంటే మరి ఇప్పుడు పుట్టుమచ్చ గురించి తెలిస్తే పుడుక్కన పోతాడు. అరే ఈ పుట్టుమాసల గురించి నీకేం వెరకరా చెప్పురా. అద్దులే మరి నువ్వు వీగిన ఒక పుట్టుకనా నేను చంపిన పాపం నాకు అనుకుంటుంది. అరే నీకు దండం పెడతారా, నువ్వు చెప్పకపోతే ఇప్పుడే చేస్తట్టున్నా టెన్షన్. చెప్పరా చెప్పు. నాకు బకెట్ తన్నేటట్టున్నాడు. చెప్పాలనా? చెప్పేస్తా. చెప్పు. చెప్పండి చెప్పాడు. ఏం లేదురా, చిన్నప్పుడు మా స్కూల్లో హెడ్ మాస్టర్ ఎవరికి ఏడప్పుడు పంచులు ఉన్నాయో రాసుకోగా చూసిన. బతికించిన బాబు, నేను ఇంకేమనుకున్నా. గిజన్గా ఇట్లా అనుకుంటా మరి వంగతో జరిగింది. నాకు ఆ విషయం అయితే అసలు చెప్పకు. నువ్వు బతికించిన పానం మీ ఇప్పుడే పోతుంది. వంగతోడు ఏం జరిగిందిరా? ఏ చెప్తా తీబ్రో మెల్లగా. వద్దు నాకు. చెప్పు మనరా. తినొచ్చాక చెప్తా. పాన నలిని వడ్డీ తూప ఆకలి అయిపోయింది. పెట్టా బాగా పెట్టడానికి. ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. ఈ నాగ్గాడు వచ్చినాక నుంచి నాకు మనశ్శాంతి లేకుండా చేసిండు. తాగింది ఎక్కుతలేదు, ఎక్కింది దిగుతలేదు. స్ట్రోక్ మీద స్ట్రోక్. మా నలిని పెళ్ళైన కొత్త నిమల్ నాట్యం చేస్తా అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. దీని నాట్యం వెనుక ఎన్నో నాటకాలు ఉన్నాయి. అనవసరంగా ఎదవనైపోయానన్న. పెట్టే మస్తుంది. ఎక్కడ పడకొచ్చినావు బ్రో? పెట్టేంద్రా? అదే బ్రో నువ్వు తెచ్చిన కోడి పెట్టే. పెట్టనా? ఆ పెట్ట గురించి ఇచ్చిపెట్టు కానీ నల్లి పెట్ట గురించి చెప్పు. అసలు వంగతోట్లు ఏం జరిగిందిరా? రేపు చెప్తుంది బ్రో, నిద్ర వస్తుంది అనుకుంటా. చెప్పి పండుకోవాలి, దండం పెడతాను, నిద్ర పట్టాలి. మళ్ళా నీకు అబద్ధం కావాలా నిజంగా కావాలా? నాకు నిజమే కావాలి. నిజమైతే రేపు చెప్తా, అబద్ధం అయితే ఇప్పుడు చెప్తా. సరే రేపే చెప్పు. తెలివైన వాడి బ్రో. గుడ్ నైట్. బంగాళాఖాతాలు అల్పపీడను నా గుండెలో లతికే పీడనమైంది. ఎందుకు వచ్చిన అసలు పరమ దుర్మార్గుడు సార్ వీడు. నా పెళ్ళానికి ఆనికి ఆ వంగతోట ఏం జరిగిందో, వాళ్ళు ఏం చేసుకుంటారో, ఇదంతా ఇవ్వకుంటే నేను దీన్ని ఎట్లా పెళ్లి చేసుకున్నాను నాకు ఏం అర్థమవుతలేదు. నాకు బెడ్ కాఫీ. చెప్పరా నీ రమ్మనే, నాకు ఇటు ఊపిరి ఆగలేదు. అసలు వంగ చెట్లు ఏం జరిగిందో నువ్వనే చెప్పే. అయ్య బాబాయ్ నాకు సిగ్గు, నేను చెప్పా. మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. సిగ్గుపడానికి ఏముందా అలా తిరిగి చెప్పే. అగో నా గత్తుడు కదా, ఆయనని చెప్తాడు. గుడ్ మార్నింగ్. ఏంటి నాని నేను పోయినంత రాత్రి నిద్ర ఏంది? ఏడా సిల్క్స్ మీదను కనబడినట్లుగా నిన్న నుంచి మూసేస్తే కళ్ళెట్లా మూసుకుంటాయిరా. వావ్, ఏమో అనుకున్నా నీ మొగంలో మంచి రైటర్ ఉన్నానని రైమింగ్ లో నన్నే బీట్ చేస్తాడు. నాలోపట అంతా కూడా ఉన్నాడు. వేసేసాడు ఆయన అంతే, ఆయన ఆయన్నే వేసేసుకుంటాడు. ఇది అదిరింది. అరే అసలు ఏం జరుగుతుందిరా? స్కిట్టు కనబడదు కదా. మరి ఆ స్కిట్ల వంగతోటలు ఏం జరిగిందో చెప్తే నేను శుభంగా వేసుకుంటా కదా. మీ ఆయనకు తొందర ఎక్కువే. వంగ తోటలో వంగతోటలో నువ్వేది సిగ్గుపడతారే? నాకు వంగ తోటలో అన్నప్పుడల్లా నాకు సిగ్గు అవుతుంది. సిగ్గు మనిషి. అర్థమైంది, నువ్వు చెప్పు. నాకు చెప్పేలా చెప్పు. చెప్పేస్తారా? చెప్పరా. నాకు మీ ఇద్దరం దాగుతున్నాం. తాగుడు పోతారా? అవును, నేను దాక్కున్నా, నాకు నన్ను పట్టుకున్నాడు. అంతేనా? అమ్మయ్యా గండం గట్టెక్కిందిరా. వరదనీటి ప్రవాహం తగ్గడంతో రవాణా సౌకర్యాలు గిరిసిన ప్రభుత్వం. బస్సులు నడుపుతున్నాడరా, ఎనుపో. నేను పోతా బస్సులా నడిచిపోతా. అంటే ఎక్కడికి పోను? సుభద్ర నగర్ రోడ్ నెంబర్ 3.
అంటే ఇది రోడ్ నెంబర్ 2 అంటే పక్కగలే పక్కకెళ్ళి మరి వరదాలు ఎవరికి వచ్చినాను ఏం లేదు బ్రో, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎల్లుండి టూర్కి పోతాను. నువ్వు నలిని పంపిద్దామా అడుగుదామని వచ్చిన. ఎంతమంది? మేమిద్దరమే. బుద్ధులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతివ్వరా. నా ఫ్రెండ్స్ అను నలిని ఫ్రెండ్స్మే కదా. చెప్పుతే చూడండి. एक मिनट చెప్పనా డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. నలిని కాఫీ సూపర్. థ్యాంక్ యూ నాగు. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఇదెందుకు సిగ్గుపడుతున్నావే? అర్జెంట్కి ఇల్లు మారవాలి, లేకపోతే నేను చూసి అలా మాట్లాడతాడు. ఆ ఒక్క మాటతో లేచి ఇప్పుడే వేసి చూస్తారు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.